ఇంకా కొద్ది పిచ్చి వస్తే ఇక 15 మంది దాదాపు బయటకు కమ్ముకున్నారు మేడం, మొత్తం కమ్ముకున్నది. ఇంట్లో నుంచి బయట వెళ్ళలేదు, అసలు ఇదే లేదు. ఆ ఒక్కొక్క తుంటలు వస్తున్నాయి కదా, ఆ తుంటలు చూసి మాకు భయం అవుతుంది. ఆ తుంటలతో కూడా నీళ్లు అట్లా పోకుండా ఎక్కడైనా అట్లనే ఉంది పరిస్థితి. అంత ఘోరంగా అవుతుంది. మీరు ధైర్యంగా ఉండండి, తప్పకుండా ఇళ్ళది కానీ స్థలంది కానీ మాకు ఏర్పాటు చేస్తాము. 2 రోజులు కొద్దిగా వానలు తెలిసేదనుక మీరు బయటనే ఉండాలి. గవర్నమెంట్ ల్యాండ్ మాత్రం లేదు మేడం, ఎక్కడైనా చూసి మాకు మాత్రం ఇల్లు మాత్రం కావాలి మేడం. పక్కన ఇంకా కొద్ది పిచ్చి వస్తే ఇక 15 మంది దాదాపు బయటకు మొత్తం కమ్ముకున్నారు మేడం, మొత్తం కమ్ముకున్నది. ఇంట్లో నుంచి బయట వెళ్ళలేదు, అసలు ఇదే లేదు. ఆ ఒక్కొక్క తుంటలు వస్తున్నాయి కదా, ఆ తుంటలు చూసి మాకు భయం అవుతుంది. ఆ తుంటలతో కూడా నీళ్లు అట్లా పోకుండా ఎక్కడైనా అట్లనే ఉంది పరిస్థితి. అంత ఘోరంగా అవుతుంది. మీరు ధైర్యంగా ఉండండి, తప్పకుండా ఇళ్ళది కానీ స్థలంది కానీ మాకు ఏర్పాటు చేస్తాము. 2 రోజులు కొద్దిగా వానలు తెలిసేదనుక మీరు బయటనే ఉండాలి. గవర్నమెంట్ ల్యాండ్ మాత్రం లేదు మేడం, ఎక్కడైనా చూసి మాకు మాత్రం ఇల్లు మాత్రం కావాలి మేడం. పక్కన వచ్చింది, ఇంట్లోకి రాలేదు, బయటికి వెళ్ళిపోయినాం. కానీ ఈసారి మాత్రం బయటికి వెళ్ళడానికి అసలు టైం లేదు మాకు. మనం మాట్లాడుకునే టయానికే అది ఇల్లు ఊరు మొత్తం కప్పుకుంది. అన్ని సపోర్ట్ చేద్దాం, అన్ని సహకరిస్తాం. చిన్న పిల్లల్ని ఎత్తుకొని దాకపోయిన వానలు లేదనక మీరు అక్కడ క్యాంపులు ఉండండి. తర్వాత మీకు ఆ తడిసినాయి కానీ అవన్నీ చేసి మీ కుటుంబాలకు ఆదుకుంటాం. మొత్తం పోయినాయి, కోట్లు మొత్తం కొట్టుకుపోయినాయి. ఏం తిని బతకాలి మేము? తోట పోయినాయి, ఏం లేదు, ఇట్లా ఏం లేదు, కారం కూడా లేవు. ఒక గింజ బియ్యం కూడా లేదు. ఉన్నాయి